విడుదలకు ముందే అనేక రికార్డులు బద్దలు కొట్టింది 'పుష్ప 2'. ప్రీ రిలీజ్, ప్రీ బుకింగ్స్‌లో కొత్త రికార్డులు నెలకొల్పింది. 6 భాషల్లో 12,000కు పైగా థియేటర్లలో విడుదలైన ఏకైక తెలుగు సినిమాగా నిలిచింది. గత కొద్ది రోజులుగా దేశం మొత్తం అన్ని భాషల్లో ఎక్కడ చూసినా 'పుష్ప 2' చర్చనే నడుస్తోంది. 'పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా? కాదు, వైల్డ్ ఫైర్' అని ట్రైలర్‌లో చూపించిన డైలాగ్ తరహాలోనే 'పుష్పరాజ్ మేనియా' ఓ దావానంలా వ్యాపించింది. అందుకు కారణం పార్ట్ 1లో పుష్పరాజ్ పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి పుష్పరాజ్ బాగా చేరువయ్యాడు. దీంతో పాటు పుష్ప బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించడం, అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకోవడంతో పుష్ప 2 పై అంచనాలు ఆకాశానంటాయి. పాట్నా మొదలుకొని మొన్నటి హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు చిత్ర బృందం దూకుడుగా చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలు సినిమాపై మరింత క్రేజ్ ని పెంచాయి. ఎర్రచందనం సిండికేటుకు తిరుగులేని నాయకుడిగా ఎదిగిన పుష్పరాజ్ భార్య శ్రీవల్లితో కలిసి హాయిగా జీవితం సాగిస్తుంటాడు. ఓ రోజు తన ఊర్లోకి ముఖ్యమంత్రి పర్యటనకు వస్తాడు. సీఎంని కలవడానికి వెళ్తున్న పుష్పని ఆయనతో ఓ ఫోటో దిగమని కోరుతుంది శ్రీవల్లి. అయితే అక్కడ పుష్పరాజ్కి అవమానం ఎదురవుతుంది. ఒక స్మగ్లర్తో ఫోటో దిగడమా అని సీఎం హేళన చేస్తాడు. దీంతో ఈగో హర్ట్ అయిన పుష్పరాజ్ ముఖ్యమంత్రినే మార్చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు. అయితే దానికి చాలా డబ్బు కావాలి. అందుకోసం ఎన్నో వ్యూహాలను రచించాల్సుంటుంది. మరి ఆ డబ్బు కోసం పుష్పరాజ్ ఏం చేశాడు? అతని ప్రయత్నాలను పోలీస్ ఆఫీసర్ షెకావత్ ఎలా అడ్డుకున్నాడు? తన ఇంటి పేరు కోసం పోరాడుతున్న పుష్పకి ఆ పేరు దక్కిందా? చివరకు పుష్పరాజ్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే క్రమంలో వేసిన ఎత్తుగడలు ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగతా కథ. ఎర్రచందనం కూలీ నుంచి స్మగ్లింగ్ సిండికేటుకు లీడర్గా పుష్ప ఎదిగిన వైనాన్ని 'పుష్ప ది రైజ్'లో చూశాం. సిండికేటుకు లీడర్ అయ్యాక పుష్పరాజ్ ఆధిపత్యం ఎలా సాగిందనే అంశాన్ని ఈ రెండో భాగంలో ఆవిష్కరించారు. జపాన్ పోర్ట్ యాక్షన్ సీక్వెన్స్ తో కథ మొదలవుతుంది. ఫ్యాన్స్ ఎలాంటి ఎంట్రీ కోరుకుంటారో అంతలా మాస్ ని మెస్మరైజ్ చేస్తూ పుష్ప తెరపైకి రావడం అలరిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా హీరో రైజ్ పై దృష్టి పెడుతూ హీరోయిజాన్ని హైలైట్ చేస్తూ ముందుకు సాగుతుంది. సీఎం ఫోటో ఎపిసోడ్ బాగా కుదిరింది. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ శాతం పుష్ప క్యారెక్టర్ చుట్టూ డ్రామాని అల్లుకున్నాడు దర్శకుడు. అయితే డ్రామా ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. దీనికి కారణం అల్లు అర్జున్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. పుష్ప క్యారెక్టర్ ని డిజైన్ చేసిన తీరు అంత బాగా కుదిరింది. ఇంటర్వెల్లో అసలు సిసలు కాన్ఫ్లిక్ట్ పాయింట్ తెరపైకి వస్తుంది. పుష్పరాజ్ పోలీస్ ఆఫీసర్ షెకావత్ పాత్రల మధ్య వచ్చే సవాల్ సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచుతుంది. చేస్ సీక్వెన్స్ తో మొదలైన సెకండ్ హాఫ్ తర్వాత వచ్చే జాతర ఎపిసోడ్ తో పుష్ప ఇచ్చే అడ్రినలిన్ రష్ పతాక స్థాయికి చేరుతుంది. ఇక జాతర ఎపిసోడ్ హైలైట్ గా చెప్పొచ్చు. ఇందులో యాక్షన్, డాన్స్ అభిమానులు పండగ చేసుకునేలా ఉంటుంది. టోటల్ గా ఎపిసోడ్ ని డిజైన్ చేసిన తీరు అద్భుతం అనిపిస్తుంది. హై ఇంటెన్సిటీ యాక్షన్, ఎమోషన్స్ తో ఆ ఎపిసోడ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. సినిమా పరంగా విజయం సాధించడం ఒక ఎత్తైతే మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కుటుంబానికి సపోర్ట్ గా వారి వారి ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. మెగా కుటుంబంలో పెరిగానని చెప్పుకునే అల్లు అర్జున్ ఎక్కడా కూడా చిరంజీవి పేరు ఎత్తకపోవడం, ఎలక్షన్స్ లో వారికి వ్యతిరేకంగా పనిచేయడం వంటి విషయాలను సీరియస్ గా తీసుకున్న మెగా అభిమానులు మేము సినిమాను అడ్డుకుంటామని కూడా ప్రకటించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మేము ఎట్టి పరిస్థితుల్లో సినిమాను భారీ హిట్ గా నిలుపుతామని నిన్నటి నుండే ప్రత్యేక ఏర్పాట్లతో సందడి చేస్తున్నారు. సగటు ప్రేక్షకుల నుండి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.